చాలా కంపెనీస్ లో మీ రెజ్యూమ్ ని ముందు ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ ఫిల్టర్ చేస్తుంది. ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది కొన్ని కీవర్డ్స్ ని మ్యాచ్ చేసుకొని మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కీవర్డ్స్ మిస్ అయ్యారనుకోండి మీ రెజ్యూమ్ ని రిజెక్ట్ చేస్తుంది. అండ్ హెచ్ఆర్ మీ రెజ్యూమ్ ని అస్సలు రీడ్ చేయడు, జస్ట్ స్కిమ్ చేస్తాడు. యావరేజ్ గా 6 to 10 seconds లోనే వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. అందులో వాళ్ళు మెయిన్ గా చూసేది జాబ్ టైటిల్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్, అచీవ్మెంట్స్, కాంటాక్ట్ ఇన్ఫో అనేది మెయిన్ గా చూస్తారనమాట. సో మీరు నీట్ అండ్ సింపుల్ రెజ్యూమ్ ని మెయింటైన్ చేయడం వల్ల హెచ్ఆర్ మీ రెజ్యూమ్ ని ఈజీగా హైర్ చేస్తాడనమాట. చాలా మంది రెజ్యూమ్స్ రిజెక్ట్ అవ్వడానికి గల సింపుల్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ టూ మెనీ కలర్స్. సెకండ్ వన్, ఏటీఎస్ కి రీడ్ చేయడానికి కష్టమయ్యే టెంప్లైట్స్. థర్డ్ వన్, జాబ్ రిలేటెడ్ టెంప్లైట్స్ అనేవి లేకపోవడం. ఇక ఫోర్త్ వన్, అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి. చాలా మంది కూల్ బాయ్, డాడ్, లిటిల్ ప్రిన్స్ ఇలాంటి ఈమెయిల్స్ ఇస్తుంటారు. అలాంటివి అస్సలు ఇవ్వకండి. హెచ్ఆర్ చూస్తాడంటే డీటెయిల్స్ కాదు, ఇక్కడ ఇంపాక్ట్ చూస్తారు. కీ స్కిల్స్, అచీవ్మెంట్స్ అనేది ఎప్పుడు నెంబర్స్ లో మెయింటైన్ చేయండి. అండ్ జాబ్ డ్యూరేషన్ అండ్ స్టెబిలిటీ ఆల్సో. లొకేషన్ కూడా క్లారిటీగా ఉండాలి. సో మీరు ఎవ్రీ జాబ్ కి సపరేట్ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అన్ని కంపెనీస్ కి సేమ్ రెజ్యూమ్ ని అస్సలు సెండ్ చేయకండి. మీకు జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్ ని యూస్ చేయండి. ఏటీఎస్ పాస్ అవడానికి ఈజీగా ఉంటుంది. ఒక కస్టమైజ్డ్ రెజ్యూమ్ అనేది జాబ్ సక్సెస్ కి దూరాన్ని తగ్గిస్తుంది. ఐ థింక్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఛానల్ ని ఫాలో చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.